మార్కాపురం పట్టణంలో భూ కబ్జాలు పెరుగుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న అల్లూరి పోలేరమ్మ గుడి వెనుక ప్రాంతంలో సుమారు 17 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వెంచర్లో భూ కబ్జా జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వెంచర్లో సుమారు 240 మంది ఫ్లాట్లు కొనుగోలు చేసి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. అయితే ఈ ఫ్లాట్లకు చెందిన సుమారు 11 ఎకరాల భూమిని ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ భూముల విలువ దాదాపు 20 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బాధితులు ఆర్జీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు సమర్పించినట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటయ్యాక భూ కబ్జాలు విస్తృతంగా పెరిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా బాధితులను జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు కలిసి పరామర్శించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏదో ఒక వంకతోటి రాజకీయం చేసేదానికి రెడీ ఉన్నాను. నిజంగా సమస్య ఉన్నప్పుడు చూసుకోవాలి. అధికారులు స్పందించి చేసినప్పుడు నా అవసరమైతే వస్తామన్నా, రైట్, ఇబ్బంది ఏం లేదు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీకు ఉన్నప్పుడు మేము అన్ని రికార్డు ఇచ్చామన్నా. వాళ్ళు తొందరపడడం అనవసరము. పోలీస్ కేసులు నేను ఆడ 15 ఏళ్ళు చేసి వచ్చినాను కాబట్టి నాకు పరిచయం ఉంటుంది కాబట్టి నా దగ్గరికి వస్తే కూడా చెప్తా, కూర్చొని చేసుకునేది మంచి పద్ధతి కాదు కదా. 10 మంది వాళ్ళు నిన్న ఇవాళ కొనుగోలు చేసింది కాదు. నిజంగా ఫీల్డ్ మీద అట్నే భూమి ఉండేమాడితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు తేల్చుకోవచ్చు. ఇంతమంది కొనుగోలు అమ్మకం జరిగి ఎంతోమంది దాంట్లో లబ్ధిదారులు ఉన్నప్పుడు మీరు అసలు తొందరపాటు చేయలే మర్యాద కాదు కదా, మీకు కూడా మంచి పద్ధతి కాదు కదా అని చెప్తా. నా దగ్గరికి వస్తే ఇబ్బంది ఏం లేదు. ఏది ఏమైనా మీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీకు ఉండింది కాబట్టి అధికారులు కూడా మీకు సహకరిస్తారు. లేకపోతే మీ వైపున ఉండేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది ఏం లేదు. రైట్. 10లో మామూలుగా తోనసం పడిన ఆయన మాకు కొనిచ్చాడు. 2010లో తోనసం పడిన ఆయన జీ లైన్లో 11 ప్లాట్ మాకు కొనిచ్చాడు. 11, 12 మొత్తం 8 ప్లాట్లు బీజేపీలో కొనిచ్చాడు ఆయన. అది స్టార్టింగ్ 6 నుంచి 6, 7, 8, 9, 10, 11, 12 మా ప్లాట్ కొనిచ్చాడు ఆయన. తోనసం పడిన ఆయన 2010లో మే నెలలో. అది ఈరోజు దేనికి వచ్చారు మరి? ఈరోజు అనుకోకుండా చేశారు. మొత్తం దీన్ని ఈరోజు జప్తు చేశారు. మామూలుగా ఎవరు చేశారు, ఎవరు రాజకీయ అంతా ఎవరు చేస్తుంటారు. అది మామూలుగా ఎవరైతే ఈరోజు కాశీనాథ్ వచ్చాడు కదా, ఆయన ఏమైచ్చాడు, ఏం భరోసా ఇచ్చాడు? మాకు పూర్తిగా భరోసా ఇస్తున్నాడు. భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరు లేదు. ముందుకు వచ్చాడు 4 రోజుల నుంచి. దాని నుంచి గట్టి ధైర్యంగా ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. మీరు వచ్చేవాడు చూసుకుంటాను.